కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరపుగా పేరు పేరులో పూర్వక వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని వెంటైన దీవెనలు పొందుకుందాం. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమా 13వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన తెచ్చుకొనుకుడి. దేవుడిని అడిగాడు, యేసుక్రీస్తుని ధరించుకోవాలి మనం. అది ధరించుకుంటేనే మన జీవితాలు దీవించబడతాయి. నేను 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను, 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను అని మనంత చెప్పుకుంటాం కాదు, ఆయన చెప్పుకోవాలి. దావీదు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు అంటున్నాడు. మోషే ఏమంటున్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. నన్ను కూడా నన్ను ధరించుకున్న వారు ఈ బిడ్డలని చెప్పగలుగుతున్నాడు. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన హృదయాలు పరిశోధించుకొని ముందుకు సాగాలి. ధరించుకోవడం అంటే ఆయనను మనం ఆయన ప్రేమను, ఆయన విశ్వాసాన్ని, ఆయన మీద విశ్వాసాన్ని, ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం జీవిస్తే మన జీవితాలు బాగుపడతాయి. నేనేదో ధరించుకున్నట్టు కాదు. నేను పెద్దయ్య గారి దగ్గర బాప్టిజం తీసుకున్నానంటే అది సరికాదు. మనం ఏదన్నా పాపం చేసుకొని వెళ్ళి దేవుని ఎదుట ఒప్పుకున్నాము, ఆ పాపము అందరితో పోయిందిలే అనుకుంటాం, మళ్ళీ సిద్ధపడతాం. అది ఒకసారే మనం చేసేది పాపం. ఆ పాపానికి ఒకసారి మనం దేవుడి దగ్గర ప్రార్థిస్తే క్షమిస్తాడు. రెండోసారి చేయడానికి ఇష్టపడకూడదు. అప్పుడు ఆమె ఏమన్నాడు అక్కడ? వ్యభిచారం చేయబడిన పట్టుబడిన స్త్రీలకు, అమ్మా నీ మీద ఎవరో రాయలేదా? నేను కూడా ఏను, ఇక మీదట వెళ్ళి పాపం చేయకు అన్నాడు. అలాగే మనల్ని కూడా అదే పాపంలో పడకూడదని మొదలై చెబుతాడు. నన్ను ధరించుకోనండి, పాపానికి దూరంగా ఉండండి. మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మీరు నిత్యరాజ్యంలో నడవాలంటే మీరు ముందుగా పాపం చేయకుండా నన్ను ధరించుకోనండి. మనం అలా ధరించుకుంటున్నామా? ఆకు చేపయ్యా, ఎంత చేపయ్యగా నేను భక్తి చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, నాకేమీ కలిసి రావట్లేదు, నాకేమీ ఇదే లేదని మనం ఎన్నో ఆలోచనలు చేస్తున్నాము. అది దేవుని చిత్తము కాదు. ఆడే నాడు అన్నిలే నాడు నా మీద శుభ్రమైన బట్టలు కట్టుకుంటున్నారు, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, మేలైన మార్గంలో నడుస్తున్నారు, నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ అని మనం ఒకసారి గుంపు చిప్పలు పడతా ఉంటాం. అది దేవుని చిత్తం కాదు. నీకు ఏది సిద్ధపరచాలో అది సిద్ధపరుస్తాడు. ఆయనను ధరించుకొని ఎప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండి అలాంటి ధరించుకునే జీవితం మనం కలగజేయాలని దేవుడి ఎదుట మనం ఎప్పుడూ కూడా ప్రార్థన విషయంలో ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన ఏంటయ్యా? దావీదు కూడా ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? అయ్యా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచయ్యా, నేను వెళ్ళాలా వద్దా అని నీ దగ్గర ఒక తీర్మానం చేసుకుని నీ ఆలోచన బట్టి నేను నడుస్తానని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళేవాడు. యుద్ధంలో జీవితం అనుభవించేవాడు. మనం అలా చెయ్యి. మనకన్నీ తెలుసు కదా, మనకి ఏమీ తెలవకపోయినా నటిస్తామంతే. మనకి ఏది తెలవకపోయినా నాకు అన్నీ తెలుసు అని నటిస్తాం. దేవుడు అనంత జ్ఞాని. ఆయనకు మనం ఏ పాటి సరిపోయేవాళ్ళం కాదు. ఆ జ్ఞాని వల్ల మనం జ్ఞానం నేర్చుకోవాలే తప్ప ఆయనకి ఎదురు చెప్పేవారం ఉండగా ఆయన ధరించుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను. ఎవడైనా తనకు హాని చేసినని
ఒకరినొకడు సహించుకొనుచు ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమ మిమ్మల్ని ప్రేమించుకోవాలాగా మీరు క్షమించుడి అంటున్నాడు. మనం క్షమించాడు ఆయన. మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము మనం ఆయన ఎదుట ఒప్పుకుంటే క్షమించాడు. క్షమించిన వాళ్ళని మనం క్షమించాలి. క్షమించటం అలా ఒకరికి 10 వెండి నాణాలు 10 తలాంతులు 10 తలాంతులు 10,000 ఇస్తే ఆయన తీసివేశాడు. ఇంకొక దగ్గరికి అతనే ఇచ్చినవాడేమో తీసుకున్నవాడేమో ఇంకొకరికి 2 నాణ్యాలు ఇచ్చాడు. వాడి మీద తిరగబడి కొడతాడు. నేను క్షమించాను కదా, మీరెందుకు క్షమించాలని అతని దగ్గర వడ్డీతో సహా ఇచ్చాడు. అలా ఉండకూడదు. మన పాపాలు క్షమించబడని, మన జీవితాలు మార్చబడని, మన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలనే దాని గురించి మీ పాపాలు మీరు ఒప్పుకొని మీరు రక్షణలోకి వచ్చారు కాబట్టి ఇక మీదట పాపం చేయకుండా ఇతరుల పట్ల ప్రార్థన చేసే వారికి ఉండాలని నన్ను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న దానికి ఫలితం అది చేస్తున్నామా? మేము ప్రేమించలాగన 12వ వచనం చదువుతున్నామని కాగా దేవుడి చేత ఏర్పరిచిన వారిని పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వము, వినయమును, సాత్వికను, దేవ మనసును ధరించుకొనని అంటున్నాడు. ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయా? జాలిగల హృదయం అంట ఉందా మనలో? అది లేదు. అదే కావాలి మనకి. ఎవరన్నా రోడ్డు పక్కన పడిపోతే వాడిని జాలితో పలకరించి మంచిగా ఇచ్చి వాడిని పూటకోళ్ళ వారికి లేపచెప్పాడు. అది జాలిగా నన్ను అందరం వెళ్తాను. నాకెందుకులే ఈ బాధ నేను ఆడితో నేనే కనపడతాను అని దూరంగా దాటిపోయి వెళ్ళిపోతాను. అది జాలిగల హృదయం కాదు. దయాళత్వం అంటారు. ఎవరన్నా ఆకలితో ఉన్నారా? అలాంటి వారిని చూసి ఒక ముద్ద అన్నం పెట్టే వారిగా ఉండాలి. నీకు కలిగిన దాంట్లోనే చేయమంటున్నాడు. అందరికీ చేయమంటున్నాడు. నీకు ఎంతైతే కలిగిందో అది దానిలో కొంచెం తీసి వాళ్ళకి వెంటనే అది జాలిగల హృదయం. అది జాలిగల హృదయం మనలో ఉన్న ఒకసారి మనలో దేవుడు సాత్వికం అంట. నిదానంతో అసలు నిదానం ఏముంది మన దగ్గర? ఎక్కడికక్కడ పరిగెత్తుతాం, ఎక్కడికక్కడ ప్రయాణాలు అక్కడ పెడితే ఇక్కడ పడితే అక్కడ గుండాకారు నిలవనే దేవుని సన్నిధిలోకి వస్తానే కానీ ఇంటి మీద ఆలోచన గేదెలు ఏమైపోయినో, పొలం అయిపోయిందో, పిల్లలు ఏమైపోయి ఈ ఆలోచనే తప్ప దేవుని ఎదుట మనం తగ్గింపు జీవితం. సాత్వికమైన మనసు, దీన మనసు కలిగి ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. ఎవరైనా మీరు అలా ఉండకుండా దేవుని సన్నిధిలో ఒకరికొకరు సహించుకుంటూ క్షమించుకుంటూ మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడాలని వీటిని 14వ వచనం వీటినన్నిటినీ పరిపూర్ణతకు అనురాగబంధమైన ప్రేమను ధరించుకొని మనకు ప్రేమ కలిసి ఉండాలి. మన కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి. అన్నదమ్ముల గురించి ప్రార్థన చేయాలి. అక్క చెల్లెల గురించి ప్రార్థన చేయాలి. ఎవరన్నా ఇరుగుల్లో ఉంటే ప్రార్థన చేయాలి. ఎవరన్నా బాధల్లో ఉంటే పరామర్శించి ప్రార్థన చేయాలి. అలాంటి స్థితిగతిలో నన్ను ఎన్నుకున్నాడు. అలాంటి స్థితిగతుల్లో మనమందరము కూడా ప్రేమ కలిగి జీవిద్దాం. ఆయన కృప పొందుకుందాం. ఆయన ఒకడొకడు క్షమించలాగిన మీరు క్షమించలాగా ఉండాలంటున్నాడు. సాత్వికమైన మనసు, జ్ఞానగల మనసు, దీర్ఘశాంతము, దయాళత్వము, జాలిగల మనసు, ఇవన్నీ మనం పొందుకుంటే దేవుని మనం ధరించుకున్న వారం అవుతాం. దేవుని ఇలాంటి వాటినన్నింటినీ మనం ధరించుకుని ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.